హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. ఫ్రెండ్స్, ఈ రోజు మనం కొంచెం జనరల్ టాపిక్ మాట్లాడుకున్నాం విత్ ఎస్ బ్యాంక్ విషయాలతో. ఫ్రెండ్స్, మనందరం 3 to 4 years బ్యాక్ ట్రేడింగ్ అకౌంట్ గానీ డీమ్యాట్ అకౌంట్ గానీ ఓపెన్ చేసి ఉంటే, మనలో పర్టికులర్ గా ఇన్వెస్ట్మెంట్ గానీ ట్రేడింగ్ గానీ చేస్తుంటాం కదా, అందులో 90% గ్యారంటీగా ఏదో ఒక బ్యాంకింగ్ స్టాక్ అయితే ఉంటది కదా, రైట్? ఇందులో ఎస్ బ్యాంక్ గానీ, సౌత్ బ్యాంక్, ఐఓబి, యూనియన్ బ్యాంక్, ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ అయితే గ్యారంటీగా ట్రేడ్ చేసే ఉంటాం, రైట్? పర్టికులర్ గా ఎస్ బ్యాంక్ అయితే 90% ట్రేడ్ చేసే ఉంటారు. ఎస్ బ్యాంక్ లో కనుక మనం ఇన్వెస్ట్మెంట్ గానీ ట్రేడింగ్ గానీ చేస్తా ఉంటే కామెంట్స్ లో చెప్పండి. మన ఎస్ బ్యాంక్ బ్యాచ్ ఎంతమంది ఉన్నారో ఒకసారి చూద్దాం. ఇక డైరెక్ట్ గా విషయానికి వచ్చేద్దాం. బ్యాంకింగ్ సెక్టర్ అనగానే మరీ ముఖ్యంగా మనం చెక్ చేసుకోవాల్సిన మెయిన్ చెక్స్ ఏంటంటే ఫ్రెండ్, ఎన్ఐఎం ఒకటి, అంటే నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ అంటాం కదా, తర్వాత జిఎన్పిఏ, గ్రాస్ నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్, తర్వాత పిసిఆర్, ప్రొవిజన్ కవరేజ్ రేషియో, క్యాపిటల్ ఎడిక్వసీ రేషియో, లోన్ టు డిపాజిట్ రేషియో, కాసా కరెంట్ అకౌంట్ సేవింగ్ అకౌంట్ రేషియో, ఎల్సిఆర్ అంటారు, లిక్విడిటీ కవరేజ్ రేషియో. దీంతో పాటు మన ఇంట్రెస్ట్ రేట్లు ఎలా ఉన్నాయి, ఎలా మాట్లాడుతున్నారు, ఇవన్నీ మనం ఎనాలిసిస్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం డీప్ గా వెళ్ళొద్దు. ఎన్ఐఎం గురించి, జిఎన్పిఏ గురించి, కంటింజెన్సీ లయబిలిటీస్ గురించి ఒక చెక్ చేద్దాం. ఈ మూడింటి గురించి జస్ట్ షార్ట్ బ్రీఫింగ్ తీసుకొని ఎస్ బ్యాంక్ స్టాక్ ఎనాలిసిస్ ఫండమెంటల్ డేటా కార్డ్ ని చూద్దాం. ఎన్ఐఎం అంటే ఇందా మనం చెప్పినాం కదా, నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ అండి. దీని ఫార్ములా ఏంటంటే, నెట్ ఇంట్రెస్ట్ ఎన్ఐఎం ఫార్ములా ఏంటంటే ఇంట్రెస్ట్ ఇన్కమ్ మైనస్ ఇంట్రెస్ట్ ఎక్స్పెన్సెస్ డివైడెడ్ బై యావరేజ్ ఎర్నింగ్ అసెట్స్ ఇంటూ 100. సింపుల్ గా చెప్పాలంటే, ఎన్ఐఎం లు కనుక హయ్యర్ గా ఉంటే బ్యాంక్ ఈజ్ ఎర్నింగ్ మోర్ అని అర్థం. ఎన్ఐఎం లోగా ఉంటే బ్యాంక్ ఇన్ఎఫిషియెంట్ గా ఉంది అని అర్థం. తర్వాత జిఎన్పిఏ, గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కదా, దీని ఫార్ములా ఏంటంటే గ్రాస్ ఎన్పిఎస్ డివైడెడ్ బై టోటల్ అడ్వాన్సెస్ ఇంటూ 100. జిఎన్పిఏ పర్సంటేజ్ ఇండికేట్ ఏం చేస్తుంది, హయ్యర్ గా ఉంటే పూర్ అసెట్స్ క్వాలిటీ అని, వీక్ రిస్క్ మేనేజ్మెంట్ అని, లేదా ఎకనామిక్ స్ట్రెస్ ఉందని అర్థం చేసుకోవచ్చు. ఇన్ జనరల్ గా మనం బిలో 2% జిఎన్పిఏ లెవెల్స్ ఉంటే పర్వాలేదు. అదే అబౌవ్ 5% జిఎన్పిఏ లెవెల్స్ ఉంది అంటే మనం కొంచెం సీరియస్ అని అర్థం చేసుకోవచ్చు. టోటల్ మన సబ్జెక్ట్ లో ఫ్రెండ్స్ ఫైనల్ పార్ట్ గా కంటిన్యూసీ లయబిలిటీస్ అండి. దీని ఏమంటారంటే ఏ పొటెన్షియల్ డెట్ ఆల్మోస్ట్ సీరియస్ రిస్క్ అని చెప్పుకోవచ్చు. మన లాంగ్వేజ్ లో చెప్పాలంటే ఎగ్గొట్టిన బ్యాచ్ ఖాతాలు అనుకోండి. నౌ డైరెక్ట్లీ కమింగ్ టు ద ఎస్ బ్యాంక్ ఫండమెంటల్ డేటా కార్డ్. కరెంట్ మార్కెట్ లో ఇప్పుడు ఇది 19 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. దీని యొక్క ఇయర్ హై చూస్తే 32.8, ఇయర్ లో చూస్తే 19 రూపీస్ దగ్గర ఉంది. ఫేస్ వాల్యూ 2 రూపీస్, బుక్ వాల్యూ వచ్చేసరికి 14.6, డివిడెండ్ ఈల్డ్ 0, స్టాక్ పిఈ 33.6 అండ్ ఇండస్ట్రీ పిఈ 10.6, రిటర్న్ ఆన్ ఈక్విటీ 3.11% ఉంది అండ్ ఆర్ఓసికి 5.81% ఉంది. యాజ్ ఆన్ సెప్టెంబర్ 24 కి ప్రమోటర్ దగ్గర 0 అండ్ ఎఫ్ఐఎస్ దగ్గర 27% ఉంది అండ్ డిఐఎస్ దగ్గర 38.2% ఉంది. పబ్లిక్ దగ్గర 34.8%. కంపెనీ యొక్క డెట్ 3,46,737 crore ఉంది. ఆబ్వియస్లీ బ్యాంక్ కాబట్టి ఇచ్చిన డెట్స్ అనుకోండి. కంటిన్యూస్ లయబిలిటీస్ 8,11,922 crore అండి. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 59.6% అండి. ఇంట్రెన్సిక్ వాల్యూ 8.33, ఎంటర్ప్రైజెస్ వాల్యూ 3,87,610 crores. ఇక ఫైనల్ గా మార్కెట్ క్యాపిటలైజేషన్ 60,192 crore అండి. ఎస్ బ్యాంక్ యొక్క క్వార్టర్ ఆన్ క్వార్టర్ రిజల్ట్స్ ని చెక్ చేద్దాం. రెవెన్యూ సెప్టెంబర్ 2023లో 6,714 కోట్లుంటే జూన్ లో 7,725 కోట్లు, సెప్టెంబర్ కి 7,737 కోట్లు. ఇంట్రెస్ట్ సెప్టెంబర్ 23 కి 4,794 crores ఉంది. జూన్ కి 24 కి 5,486 crores అండ్ సెప్టెంబర్ 24 కి 5,544 crore ఉంది. ఎక్స్పెండిచర్ కూడా చూద్దాం. సెప్టెంబర్ 23 కి 2,883 crore, జూన్ 24 కి 2,820 crore, సెప్టెంబర్ 24 కి 2,984 ఉంది. నెట్ ప్రాఫిట్ చూస్తే సెప్టెంబర్ 23 కి 229 crores ఉంటే జూన్ లో 516 crores ఉంది. సెప్టెంబర్ 24 కి 567 crore ఉంది. ఇక డైరెక్ట్ గా మెయిన్ పాయింట్ లో గ్రాస్ ఎన్పిఏ పర్సంటేజ్ చూస్తే సెప్టెంబర్ 23 కి 2%, జూన్ 24 కి 1.7%, సెప్టెంబర్ 24 కి 1.6%. నెట్ ఎన్పిఏ అయితే సెప్టెంబర్ 23 కి 0.9%, జూన్ 24 కి 0.5% అండ్ సెప్టెంబర్ 24 కి 0.5% ఉంది. మన టీమ్ ఫైనల్ రిపోర్ట్ కార్డ్ చూస్తే కంటింజెన్సీ లయబిలిటీస్ ఏదైతే ఉందో 8,11,922 crores, ఇవి గనక వసూలు అవటం మొదలు పెడితే ఇది ఒక మల్టీ బ్యాగర్ అయ్యే అవకాశం అనుకున్నారండి. బట్ ఉన్న పరిస్థితుల్లో ఇది చాలా హార్డ్ అని చెప్పుకోవచ్చు. ప్రమోటర్ ఎఫ్ఐఎల్ డిఎల్ ఉన్నారు కాబట్టి ఓకే, ప్రొఫెషనల్ గా రన్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. స్టాక్ పీ చూస్తే చాలా ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది. రిటర్న్ ఆన్ ఈక్విటీ సాటిస్ఫైగా లేదు అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ ఓకే అనిపిస్తుంది, గుడ్ అనిపిస్తుంది. నెట్ ప్రాఫిట్ గుడ్,
గ్రాస్ ఎన్పిఏ ఓకే అనిపిస్తుంది, నెట్ ఎన్పిఏ ఓకే అనిపిస్తుంది. ఫైనల్ గా చెప్పాలంటే పోర్ట్ఫోలియోలో 10% ఎక్కువగా ఎలకేట్ చేయటం హై రిస్క్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. నా ప్రజెంటేషన్ కొంచెం క్లాస్ లాగా ఉండే అవకాశం ఉంది ఫ్రెండ్స్, కానీ నాలెడ్జ్ ఉన్న వారిని ఎవరు మోసం చేయలేరు అనే ఉద్దేశంతో ఎక్కువ డీటెయిల్స్ మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. నవ్వే డే స్టాక్ మార్కెట్ అనేది ఒక గోల్డ్ మైన్ లాంటిది, రైట్? డైలీ ఎంతో కొంత నేర్చుకుంటే చాలా చాలా ఎర్న్ చేయొచ్చు. నేర్చుకునేంత టైం లేదనుకుంటే మాత్రం జస్ట్ మ్యూచువల్ ఫండ్స్ లో ఎస్ఐపి ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళండి, మంచి జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇది ఈ రోజు ఎస్ బ్యాంక్ గురించి డీటెయిల్స్. ఈ ప్రజెంటేషన్ పూర్తిగా ఎడ్యుకేషన్ పర్పస్ కోసం చేసిన ఫ్రెండ్స్, ఎటువంటి బై అండ్ సెల్ కాదు. దట్స్ ఇట్ ఫర్ ద డే. హ్యావ్ ఎ గుడ్ డే.